క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు పేరిట నా శుభాభివందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు మనం వింటూ ఉన్నామండి. పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఎన్నో ప్రయోజనాలు, మేలులు అని ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏంటో మనము పరిశీలిద్దాము రండి. లేఖన పరిశోధన చేద్దాం ప్రియులారా. ఆత్మదేవుని ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు మనం పరిశీలించాలి. పరిశుద్ధాత్మ దేవుడు అనేక రీతిలుగా, అనేక విధాలుగా మనకు సహాయము చేయబద్ధుడై ఉన్నాడు. అనేక రకాలుగా ఆత్మదేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. సమయోచితమైన సహాయం ఆత్మదేవుని ద్వారా మనకు కలుగుతుంది. మనం ప్రార్థనా పూర్వకంగా ఆత్మదేవుని మీద ఆధారపడినప్పుడు ఆత్మదేవుడు అనేక రీతిలుగా మనకి సహాయ సహకారాలు అందిస్తాడు. అందులో మనము ప్రార్థన విషయానికి వస్తే, ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. రోమా పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం ప్రకారంగా, అటువైపు ఆత్మయు అనగా పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. మన బలహీనత ఏంటి అంటే, యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. దేవుడు అంగీకరించే విధముగా, దేవుడు ఆమోదించే విధముగా, దేవుడు ఆమేన్ అనే విధంగా మనం ప్రార్థన చేయడం మనకు తెలియదు. దేవుడు అంగీకరించే విధంగా, దేవుడు ఆమోదించే విధంగా మనం ప్రార్థన చేయాలంటే దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏంటో మనం ఎలా తెలుసుకోగలుగుతాము? దేవుని చిత్తం మనకు తెలియాలంటే దేవునిలో ఉన్న మూడో భాగము అనగా మూడో వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. దేవుడు త్రిత్వమై ఉన్నాడు, ఏకమై ఉన్నాడు. ఏకమై త్రిత్వమై ఉన్న దేవునిలో మూడు భాగాలు ఉన్నాయి: తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ మూడో వ్యక్తే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి దేవుని చిత్తమును మనకు తెలియజేయాలి. దేవుని చిత్తము పూర్తిగా ఎరిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. యేసును గురించిన సర్వసత్యం పూర్తిగా తెలిసిన వాడు పరిశుద్ధాత్మ దేవుడికే యేసును గురించిన సర్వసత్యం తెలుస్తుంది. కనుక దేవుని చిత్తాన్ని మనకు తెలియజేసిన వాడు ఆత్మదేవుడు. ఆత్మదేవుడు దేవుని చిత్తం మనకు తెలియజేసి దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసేలాగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆత్మ వలన మనం ప్రార్థన చేయాలని యోధా పత్రికలో రాయబడి ఉంది. పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన యుక్తమైన ప్రార్థన అవుతుంది. ఏమండి, దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసిన వాళ్ళం అవుతాము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఉందండి, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదంటే, ఆయన చిత్తానుసారంగా మనం మొరపెట్టినప్పుడు ఆయన మన మనవి ఆలకించనన్నది అని ఉంది. ఆయన చిత్తానుసారంగా మొరపెట్టాలి. మనకి ఏం తోస్తుంది ప్రార్థన చేయడం కాదు, మనకు నచ్చినట్లుగా ప్రార్థన చేయడం కాదు. మన ప్రార్థన దేవుని చిత్తాన్ని అనుసరించినదే ఉండాలి. ఏమండి, దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలి. ఏ సమయంలో ఎలాంటి ప్రార్థన చేయాలో మనకు తెలియాలంటే దేవుని చిత్తం మనకు తెలియజేయబడాలి. దేవుని చిత్తం మనకు తెలియజేసిన వాడు ఆత్మదేవుడు. ఆత్మదేవుని ద్వారా మాత్రమే మనం దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయగలుగుతాము. రోమా పత్రికలో ఉంది, ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆత్మదేవుడే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడట. ఆయన పరిశుద్ధులందరి కొరకు దేవుని చిత్త ప్రకారంగా మొరపెడుతున్నాడని రాయబడి ఉంటది. అంటే ఆత్మదేవుడు పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అసలు పరిశుద్ధాత్మ అంటే విజ్ఞాపన చేయ ఆత్మ అని జకరియా గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం రాయబడి ఉంది. ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేయు ఆత్మ అంట. పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడు, పరిశుద్ధాత్మ సహాయము మనము దొరికినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విజ్ఞాపనలో తీసుకెళ్తాడు. యుక్తమైన ప్రార్థన మన ద్వారా చేయిస్తాడు. దేవునికి అనుకూలమైన ప్రార్థన చేయిస్తాడు. దేవుని చిత్తానుసారంగా మొరపెట్టేలాగా ఆత్మదేవుడే ప్రేరేపిస్తాడు. ఆత్మదేవుని సహాయం మనం కోరాలి. ఆత్మదేవుని సహాయం మనం పొందుకోవాలి. మోకాల్లోని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ప్రార్థన చేయాలి. ఆ రీతిగా ఆత్మదేవుని మీద ఆనుకోవాలి. ప్రార్థన నాకు చేయడం రాదు తండ్రి, నాకు ప్రార్థన ఎలా చేయాలో నాకు నేర్పు నాయనని పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను ప్రార్థనలోకి నడిపిస్తాడు. ప్రార్థన ఎలా చేయాలో ఆయన నేర్పుతాడు. దేవుడు అంగీకారమైన ప్రార్థన, దేవుడు ఆమోదించే ప్రార్థన, దేవుడు ఆమేనైన ప్రార్థన ఆత్మదేవుడు మన ద్వారా చేయిస్తాడు. కనుక ఆత్మదేవుని సహాయం మనం కోరాలి. మనంతటి మనగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళదు. దేవుడు దాన్ని ఆమోదించడు, అంగీకరించడు. ఆ ప్రార్థన రిజెక్ట్ చేయబడుతుంది. కానీ పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు,
ఆమేన్ అంటాడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలము మనకు దొరుకుతుంది ప్రియులారా. కనుక చేసే ప్రార్థన వృధా కాకూడదు. చేసే ప్రార్థన అది గాలికి కొట్టేట్లుగా ఉండకూడదు. మన ప్రార్థన దైవ సన్నిధికి చేరాలి. మన ప్రార్థన దేవుని చెవిలోకి వెళ్ళాలి. చెవి యొక్క దేవుడు మన ప్రార్థన ఆలకించాలి. ఇదిగో ఆయనకున్న బిరుదు ఏంటంటే ప్రార్థన ఆలకించువాడు. ఆ ప్రార్థన ఆలకించువాడు మన దీన ప్రార్థనలు విని ఆ ప్రార్థనలన్నిటికీ అంగీకారం తెలుపుతూ తగిన సమయమందు ప్రతిఫలం అనుగ్రహించాలంటే మనం అందరము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన చేయొచ్చు అంటాడు 6వ అధ్యాయంలో. కనుక పరిశుద్ధాత్మ వలన మనం ప్రార్థన చేయాలి. ఆయన మన మీదకి వచ్చినప్పుడు మనము యుక్తమైన ప్రార్థనలు చేస్తాము. దేవుడు అంగీకారమైన ప్రార్థన చేస్తాము. దేవుని చిత్తానుసారంగా మొరపెడతాము. ఏంటి దేవుడు ఆమేనన్నట్టుగా మనం ప్రార్థన చేస్తాము. ఆ ప్రార్థన దేవునికి ఇంపైన సువాసనగా, అది దేవునికి అంగీకార యోగ్యముగా ఉంటది. సాయంకాలం నైవేద్యం వల్ల అది అంగీకారం అవుతుంది. దావీదు అంటాడు, నేను చేతులు ఎత్తుట ధూపం వలెను అంటాడు. నా ప్రార్థన ధూపం వలెను, నీ చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యం వల్ల నీ దృష్టికి అంగీకారం అగునుగాక అన్నాడు. కాబట్టి మన ప్రార్థన ధూపం వల్ల దేవుని సన్నిధికి చేరాలంటే, మన ప్రార్థన సాయంకాలం నైవేద్యం వల్లే అది అంగీకారం కావాలంటే ఆ ప్రార్థన ఆత్మదేవుని సహాయం ద్వారా కొనసాగాలి. ఆత్మదేవుని సహాయం ద్వారా చేసినారే మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, ఆమేన్ అంటాడు. తగిన సమయమందు ప్రతిఫలము అనుగ్రహిస్తాడు. ఏమిటి? ఆ ప్రార్థనల ద్వారా మన ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నత శిఖరాలకు వెళ్తాము. ఉన్నత మెట్టులోకి మనం ఎదుగుతాము. ఏంటి? ఆ ప్రార్థన ద్వారా దేవునికి చేరువవుతాము. దేవునికి సన్నిహితులం అవుతాము. దేవుని మనసు ఏంటో తెలుస్తుంది. దేవుని చిత్తం ఏంటో మనం గ్రహించగలుగుతాము. ప్రియులారా, యోహాను వలె యేసు రమ్మును ఆనుకొని యేసు గుండె చప్పుడు మనం వినే వాళ్ళం అవుతాము. చివరికి ఆ ప్రార్థన ద్వారా మనము దేవునికి సన్నిహితులమే. దేవుని వ్యక్తిత్వంలోకి, క్రీస్తు స్వరూపంలోకి మనం మారుతాము. కనుక ఈ కడవరి దినాల్లో రక్షింపబడిన విశ్వాసులందరూ ప్రార్థనా పరులు కావాలని, ప్రార్థనా వీరులు కావాలని, ప్రార్థన ద్వారా దేవుడికి దగ్గర అవ్వాలని, ప్రార్థన ద్వారా క్రీస్తునందు దేవుడు ఉంచిన పరసంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని, ఆ పరసంబంధమైన ఆశీర్వాదాల ద్వారా మనం భక్తి పరులమే, ప్రార్థనా పరులమే, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఏమంటే మనం సంపూర్ణ సిద్ధి పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక దేవుడు ఆమేనని ప్రార్థనలు మనం చేద్దాం. దేవుడు అంగీకరించే ప్రార్థనలు మనం చేద్దాం. అలా చేసే విధంగా ఆత్మ దేవుని మీద ఆధారపడదాము. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడై ఉండి మనందరినీ ప్రార్థనా పరులుగా మార్చునుగాక. దేవుడు మన ప్రార్థనల్ని అంగీకరించి తగిన కాలమందు ప్రతిఫలము దయచేయునుగాక. ఇక కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.